హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం 2024లో హారర్ మిస్టరీ జోనరాలో వచ్చిన స్మైల్ 2 మూవీ ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాం. ఇది 2022లో వచ్చిన స్మైల్ మూవీకి సీక్వెల్. ఆ మూవీ ఎక్స్ప్లెనేషన్ కూడా మన ఛానల్లో ఇంతకు ముందే అప్లోడ్ చేయడం జరిగింది. కింద డిస్క్రిప్షన్ లో లింక్ ని కూడా ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ ఇట్ అవుట్. తన గర్ల్ ఫ్రెండ్ అయిన రోజ్ తన కళ్ల ముందే ఆత్మాహుతి చేసుకుని చనిపోయి ఒక వారం రోజులు అయ్యేసరికి జోయల్ కి పిచ్చెక్కిపోతూ ఉంటుంది. అంతు చిక్కని ఆ మిస్టీరియస్ ఈవిల్ ఎంటిటీ రోజ్ ని ఒక వారం పాటు టార్చర్ చేసి తనంతట తానే చనిపోయేలా చేసిన తర్వాత దానిని విట్నెస్ చేసిన జోయల్ కి సోకడంతో జోయల్ ఎటువైపు వెళ్లినా తను చావుకు దగ్గరవుతున్నాడు అని సూచనగా తనకి భయంకరమైన హాలుసినేషన్స్ వస్తూ ఉంటాయి. రోజ్ చనిపోవడానికి ముందు తనతో కలిసి జోయల్ రీసెర్చ్ చేసిన దాని ప్రకారం ఈ ఈవిల్ ఎంటిటీతో ఇన్ఫ్లెక్ట్ అయిన వాళ్ళు ఆ కర్స్ నుంచి బయటపడాలంటే ఆ కర్స్ ని వేరే వ్యక్తికి పాస్ చేయడానికి ఎవరో ఒకరు చూస్తూ ఉండగా వీళ్ళు ఇంకొకరిని చంపేయాల్సి వస్తుంది. జోయల్ ఒక కాప్, అలాగే తను మిగతా వాళ్లతో పోలిస్తే అంతో ఎంతో మంచోడు కాబట్టి ఆ పాస్ చేసేదేదో క్రిమినల్స్ కి పాస్ చేద్దామని డిసైడ్ అవుతాడు. దాంతో తను రష్యన్ గ్యాంగ్ మెంబర్స్ ని టార్గెట్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళల్లో ఒకడు చూస్తూ ఉండగా ఇంకొకడిని చంపి ఆ కర్స్ ని వాడికి పాస్ చేద్దామని అనుకుంటాడు. జోయల్ వాళ్లతో అమాయకులైన తల్లి కొడుకుని చంపారు కదరా, మీకోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చా అని వాళ్లతో చెప్తూ ఒకడు చూస్తూ ఉండగానే ఇంకొకడిని కిరాతకంగా పొడిచి చంపేస్తాడు. దాంతో ఆ రెండో వాడు జోయల్ మీద అటాక్ చేయడానికి ట్రై చేయడంతో జోయల్ కౌంటర్ అటాక్ చేయడంతో వాడు కూడా చనిపోతాడు. అది ఊహించని జోయల్ ఇలా జరుగుండాల్సింది కాదు, నువ్వు అనవసరంగా చనిపోయావు, ఇప్పుడు ఇది పాస్ ఆన్ చేయడానికి ఎవడూ లేడే అంటూ భయపడుతూ ఉండగా జరిగిందంతా చూసి కొయ్యబారిపోయిన లూయిస్ అనే ఒక వ్యక్తి అదే రూమ్ లో భయపడుతూ నుంచునుంటాడు. నిజానికి లూయిస్ కి ఆ గ్యాంగ్ మెంబర్స్ కి ఎలాంటి సంబంధం ఉండదు. తను కేవలం వాళ్ళ దగ్గర డ్రగ్స్ కొనడానికి వచ్చినాడు మాత్రమే. అనుకోకుండా ఎదురైన ఆ భయానక దృశ్యాన్ని చూసి భయపడుతున్న లూయిస్ కి జోయల్ నువ్వు ఇక్కడ ఉండాల్సింది కాదు, కానీ నువ్వు ఉండడం మంచిదైంది, నీకు ఎదురవబోతున్న దానికి ఐఎమ్ సారీ అని చెప్తూ ఆ ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోవడానికి ట్రై చేస్తాడు. కానీ అదే టైంలో మిగతా గ్యాంగ్ మెంబర్స్ అక్కడికి రావడంతో వాళ్ళు మనోడి మీద అటాక్ చేస్తారు. ఎలాగోలా కష్టపడి జోయల్ వాళ్ళ నుంచి ఆ ఇంట్లో నుంచి అయితే తప్పించుకోగలుగుతాడు. కానీ అదే టైంలో ఆ రోడ్డు మీద ఫాస్ట్ గా వస్తున్న ట్రక్ కింద పడి నలిగిపోతాడు. ఇప్పుడు ఆ స్మైల్ ఎంటిటీ లూయిస్ బాబు దగ్గరుంది. ఇప్పుడే మనకి స్కై రైలీ అనే సింగర్ కమ్ సెలబ్రిటీ గురించి తెలుస్తుంది. దాదాపు ఒక సంవత్సరం క్రితం తనకి యాక్సిడెంట్ అవడంతో తనకి బాయ్ ఫ్రెండ్ అలాగే యాక్టర్ అయిన పాల్ హడ్సన్ చనిపోతాడు. స్కై మాత్రం చావు అంచుల వరకు వెళ్లి బ్రతికి బయటపడుతుంది. ఆ యాక్సిడెంట్ అవడానికి పూర్తిగా డ్రగ్స్ కి అడిక్ట్ అయిపోయిన తను సర్జరీస్ నుంచి బయటపడిన తర్వాత తనని తాను సోబర్ గా ఉంచుకోవడానికి ట్రై చేస్తూ తన సింగింగ్ ప్రొఫెషన్ లోకి తిరిగి రావడానికి మళ్లీ ప్రయత్నిస్తుంది. తనకి జరిగిన యాక్సిడెంట్ నుంచి తను రికవర్ అయినప్పటికీ సర్జరీస్ కి సంబంధించిన పెయిన్ ఇంకా ఉంటూ ఉండడంతో తను పెయిన్ కిల్లర్స్ కి అడిక్ట్ అవుతుంది. తన మదర్ కి తెలియకుండా తను తీసుకుంటున్న పెయిన్ కిల్లర్స్ ని పోగొట్టుకోవడంతో ప్రిస్క్రిప్షన్ లేని ఆ పెయిన్ కిల్లర్స్ ని తీసుకోవడానికి తన ఓల్డ్ ఫ్రెండ్ ని కాంటాక్ట్ అవుతుంది. నాకు కావాల్సింది నీ దగ్గర ఉంది అంటూ స్కై వాడికి మెసేజ్ చేస్తే నువ్వు వస్తానంటే నేనొద్దంటానా అంటూ వాడు వెల్కమ్ స్మైలీ మెసేజ్ పంపిస్తాడు. స్కై తన రూమ్ కి వెళ్లిపోయినట్టుగా తన మదర్ ని నమ్మించి తను వెళ్లిపోగానే తన ఓల్డ్ ఫ్రెండ్ ని వెతుక్కుంటూ వెళ్తుంది. స్కై వెతుక్కుంటూ వెళ్లిన తన ఫ్రెండ్ ఇంకెవరో కాదు, ఆ ఈవిల్ ఎంటిటీతో పొసెస్ చేయబడిన మన లూయిస్ బాబు. వాడు పొసెస్ చేయబడి అప్పటికే 6 రోజులు అవడంతో అపార్ట్మెంట్ లో నుంచి బయటికి వెళ్లకుండా ఉన్న తను తన డోర్ ని నాక్ చేసిన స్కైని లోపలికి పిలిచి ఎందుకొచ్చావు అంటూ కంగారు పడతాడు. నువ్వే కదా రమ్మన్నావు అంటూ స్కై మెసేజ్ చూపిస్తుంది. లూయిస్ కి తను మెసేజ్ చేసినట్టుగా కూడా గుర్తుండకపోయినప్పటికీ స్కై ఎందుకొచ్చిందో కనుక్కుని తనకు కావాల్సిన పిల్స్ నిస్తానని తనని కూర్చోబెడతాడు. పిల్స్ తెస్తానని లోపలికి వెళ్లిన పిల్లోడు ఇంకా రాడేంటబ్బా అంటూ స్కై వాడి కోసం వెళ్తూ ఉంటే ఏదో వాడిని తరుముతూ ఉంది అన్నట్టుగా భయపడుతూ అరుస్తూ బయటికి వచ్చిన లూయిస్ నువ్వెక్కడి నుంచి వచ్చావు అని స్కైని అడుగుతూ ఎవరో వాళ్ళలోకి దూరుతున్నారు అన్నట్టు చోకింగ్ కి గురవుతూ ఉంటాడు. అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక కంగారు పడుతూ స్కై చూస్తూ ఉంటే స్కై ఊహించని విధంగా లూయిస్ వికారంగా తననే చూస్తూ నవ్వుతూ ఉంటాడు. దాంతో భయపడిన స్కై దూరంగా జరిగితే తను చూస్తూ ఉండగానే లూయిస్ జిమ్ చేయడానికి ఉపయోగపడే వెయిట్ ప్లేట్స్ తో తన మొహాన్ని తానే చితక్కొట్టుకుని చనిపోతాడు. అసలేం జరిగిందో అర్థం కాక అలాగే ఉండిపోయిన స్కై కాసేపటికి తేరుకుని 911 కి కాల్ చేద్దాం అనుకుని అలా చేయకుండా ఆగిపోయి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇప్పుడు ఆ ఈవిల్ ఎంటిటీ స్కై పాపను తగులుకోవడంతో అప్పటి నుంచి తనకి చుక్కలు కనపడడం మొదలవుతాయి. 1 ఇయర్ కెరీర్ బ్రేక్ డౌన్ తర్వాత మళ్లీ తిరిగి రాక్ స్టార్ గా మారడానికి తన నెక్స్ట్ ఆల్బమ్ కి సంబంధించిన ప్రాక్టీస్ ని మొదలు పెడుతున్న స్కైకి ఎటు చూసినా హాలుసినేషన్స్ మొదలవుతాయి. చనిపోయిన లూయిస్ తన వెనకాలే ఉన్నట్టుగా కనపడడమే కాకుండా తన ఆటోగ్రాఫ్ తీసుకోవడానికి వచ్చిన యూత్ లో ఒక టీనేజర్ చనిపోవడానికి ముందు లూయిస్ తనని చూసి నవ్వినట్టుగానే భయంకరంగా వికారంగా నవ్వుతూ స్కైనే చూస్తూ ఉంటుంది. అదే రోజు స్కై
మొబైల్ కి నిన్నటి రోజు రాత్రి నువ్వు లూయిస్ అపార్ట్మెంట్ కి వెళ్ళావు కదూ అని అన్నోన్ నెంబర్ నుంచి మెసేజ్ వస్తుంది. ఇంటికి తిరిగి వెళ్లిన స్కై దాని గురించి ఆలోచిస్తూ తనకి యాక్సిడెంట్ అవడానికి ముందు డ్రగ్స్ కి అడిక్ట్ అయిపోయిన తను తన బెస్ట్ ఫ్రెండ్ అయిన జమ్మాకి కూడా దూరం అవడంతో మళ్లీ రాక్ స్టార్ గా తన కెరియర్ ని రీస్టార్ట్ చేయడానికి తను ట్రై చేస్తున్న దాని వలన ఎదురవుతున్న ప్రెషర్ తో పాటు లూయిస్ చనిపోవడం, ఆ తర్వాత నుంచి తనకి హాలుసినేషన్స్ మొదలవడంతో ఏం జరుగుతుందో అర్థం కాక దానిని తన మదర్ కి చెప్పలేక బ్రేకప్ చేసుకున్న తన బెస్ట్ ఫ్రెండ్ కి కాల్ చేస్తుంది. మొదట జమ్మా ఆన్సర్ చేయకపోయినప్పటికీ తరువాత తనే తిరిగి చేసినప్పుడు స్కై తనని తన అపార్ట్మెంట్ కి రమ్మంటుంది. జమ్మా తన అపార్ట్మెంట్ కి వచ్చేలోపు ప్రాక్టీస్ చేసుకుంటున్న స్కైకి తన అపార్ట్మెంట్ లోనే ఎవరో ఉన్నారు అని అనిపించడంతో భయపడుతూ తొంగి చూసిన తనకి ఆ రోజు తన ఆటోగ్రాఫ్ కోసం వచ్చి తనని ఇబ్బంది పెట్టిన వ్యక్తి బట్టలు చిందరవందరగా పడి ఉండడమే కాకుండా చీకటిగా మారిన తన డ్రెస్సింగ్ రూమ్ లో ఒక మూలన నుంచున్న ఆ వ్యక్తి తన వెనకాల పడతాడు. భయపడుతూ అపార్ట్మెంట్ లో నుంచి బయటికి వెళ్ళిపోదాం అని స్కై డోర్ ని ఓపెన్ చేస్తే అవతల పక్కన తన బెస్ట్ ఫ్రెండ్ అయిన జమ్మా ఉంటుంది. అప్పటి వరకు తన అపార్ట్మెంట్ లో జరిగిందంతా ఒక ఇల్యూషన్ అని రియలైజ్ అయిన స్కై నువ్వింత తొందరగా ఎలా వచ్చావు అని జమ్మాని అడిగితే నువ్వు నాకు కాల్ చేసి 1 గంట పైనే అయింది అని తను అంటూ అయినా నాతో మాట్లాడడానికి 1 year ఎందుకు పట్టింది, ఇప్పుడు ఎందుకు ఇలా వింతగా బిహేవ్ చేస్తున్నావు అని జమ్మా స్కైని అడుగుతుంది. దానికి బదులుగా స్కై వాళ్ళ హై స్కూల్ క్లాస్మేట్ అయిన లూయిస్ తను చూస్తూ ఉండగానే ఎలా చనిపోయాడో జమ్మాకి పూసగుచ్చినట్టుగా వివరిస్తుంది. స్కై భయపడుతూ ఉండడంతో జమ్మా ఆ రోజు రాత్రి తన అపార్ట్మెంట్ లోనే ఉంటానంటుంది. కట్ చేస్తే 1 year బ్యాక్ తనకి జరిగిన యాక్సిడెంట్ తనకి గుర్తుకు రావడంతో నిద్దట్లో నుంచి ఉలిక్కిపడి లేస్తుంది స్కై. అది కళ అని రియలైజ్ అయిన తర్వాత తన పక్కనే పడుకున్న జమ్మాతో మాట్లాడుతూ జమ్మా కూడా తనని వికారంగా నవ్వుతూ చూస్తూనే ఉండడం చూసి స్కై షాక్ అయి బెడ్ మీద నుంచి లేస్తే తెల్లారిపోతుంది. అప్పటికే తన రిహార్సల్ స్కెడ్యూల్ టైం అయిపోయింది అని కంగారు పడుతూ తను వెళ్లబోతున్న టూర్ కి తనకి తోడుగా రమ్మని స్కై జమ్మాని అడుగుతుంది. జమ్మా మాత్రం తనకి వేరే కమిట్మెంట్స్ ఉన్నాయి అని స్కైతో చెప్తూ ఉండగా రిహార్సల్ టైం అయిపోయినా ఎందుకు రాలేదు అని కోపంగా ఉన్న తన మదర్ అపార్ట్మెంట్ కి రావడంతో స్కై తన మదర్ తో కలిసి వెళ్లిపోతుంది. ప్రాక్టీస్ చేస్తూ ఉండగా ఉన్నట్టుండి తను పడిపోయి తన కాలు విరిగిపోయి తట్టుకోలేనంత పెయిన్ వస్తున్నట్టుగా స్కై ఫీల్ అవుతుంది. కానీ అది కూడా ఒక ఇల్యూజన్. దాంతో ఎవరో తనని కావాలని తోశారు అని అక్కడున్న డాన్సర్స్ పై కోప్పడుతూ స్కై వెళ్లిపోతుంది. అదే టైంలో తన రూమ్ లో నుంచి తననే వికారంగా చూస్తూ నవ్వుతూ తన అసిస్టెంట్ బయటికి వస్తాడు. స్కై తన రూమ్ లోకి వెళ్లి చూసుకుంటే అక్కడున్న వస్తువులన్నీ చిందరవందరగా పడేసుంటాయి. తన అసిస్టెంటే కావాలని అదంతా చేశాడు అని స్కై తనని కోప్పడుతూ ఉంటే స్కై అసిస్టెంట్ అయిన జాషువా ఆ రోజంతా తనతోనే ఉన్నాడు అని తన మదర్ చెప్తూ నువ్వు మళ్ళీ డ్రగ్స్ తీసుకుంటున్నావా అని స్కైని అడుగుతుంది. తనవి వాడట్లేదు అని తన మదర్ కి చెప్తూ తన మదర్ కావాలనుకుంటే తను డ్రగ్ టెస్ట్ కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉందని చెప్తుంది. తనని నమ్మిన తన మదర్ వాళ్ళ స్పాన్సర్ అయిన డేరియస్ అడిగినట్టుగా ఆ రోజు ఈవినింగ్ జరగబోతున్న అండర్ ప్రివిలేజ్డ్ యూత్ కి హెల్ప్ చేయడానికి అన్నట్టుగా ఆ రోజు రాత్రి జరగబోతున్న ఫండ్ రైజింగ్ ఈవెంట్ కి తనని సిద్ధం కమ్మని అడుగుతుంది. తనున్న పరిస్థితుల్లో తన స్టేజ్ మీదకి వెళ్లడానికి రెడీగా లేను అని స్కై చెప్తూ ఉన్నప్పటికీ స్కై ఆ పని చేయకపోతే తన స్పాన్సర్ డిసప్పాయింట్ అవుతాడు కాబట్టి తన కెరియర్ మళ్లీ డీరైల్ అయ్యే అవకాశం ఉందని తన మదర్ స్కైని కన్విన్స్ చేస్తుంది. ఈవెంట్ కి ముందు తన ఫ్రెండ్ అయిన జమ్మాని తన టూర్ కి రమ్మని అడుగుతూ స్కై తనకి మెసేజ్ చేస్తూ ఉండగా మళ్లీ అదే అన్నోన్ నెంబర్ నుంచి నువ్వు స్కై రైలీవని నాకు తెలుసు అని మెసేజ్ వస్తుంది. అది చూసి కంగారు పడిన తను ఆ స్టేజ్ మీదకైతే వెళ్తుంది. తను ఆ స్టేజ్ మీద ఉండి అక్కడ ఉన్న జనాలకి చెప్పడానికి అన్నట్టు తన కోసం ఏర్పాటు చేయబడిన టెలిప్రాంప్టర్ లో మెసేజ్ ఆగిపోవడంతో ఏం చెప్పాలో తెలియక ఇష్టం వచ్చినట్టు వాగుతూ ఉంటుంది. అది చాలదు అన్నట్టు అప్పటి వరకు పని చేయకుండా ఆగిపోయిన ఆ టెలిప్రాంప్టర్ లో మెసేజ్ కదులుతూ ఉండడంతో దానిని యాజ్ టీజ్ గా చదివిన స్కైతో పాటు ఆ రూమ్ లో ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు. ఎందుకంటే ఆ మెసేజ్ చివరిలో పాల్ హడ్సన్ స్టేజ్ మీదకి రాబోతున్నాడని స్కై చదువుతుంది. సంవత్సరం క్రితం చనిపోయిన వాడి గురించి ఎందుకలా అంది అని అక్కడున్న వాళ్ళు షాక్ అయితే తనతో అలా ఎందుకు చదివించారు అంటూ స్కై షాక్ అవుతుంది. అదే టైంలో ఆ గ్రూప్ లో కూర్చున్న ఒక వ్యక్తి పైకి లేచి స్కైనే చూస్తూ వికారంగా నవ్వుతూ ముందుకు వస్తాడు. అతను చనిపోయిన తన బాయ్ ఫ్రెండ్ అయిన పాల్ హడ్సన్ లాగానే స్కైకి కనపడడంతో తను కంగారు పడుతూ గెంతులేస్తుంది. భయపడుతున్న స్కైని ఓదార్చడానికి తన దగ్గరికి వచ్చిన ఒక ముసలామిని కూడా స్కై తోసేయడంతో అండర్ ప్రివిలేజ్డ్ యూత్ కి హెల్ప్ చేయడానికి అన్నట్టుగా దానిని ఏర్పాటు చేసిన తన స్పాన్సర్ అయిన డేరియస్ అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ సంజాయిషి చెప్పుకునే పరిస్థితి ఏర్పడుతుంది.
ఇంటికి తిరిగి వెళ్లిన తను తన ఫ్రెండ్ అయిన జమ్మాని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే, నువ్వు చాలా ప్రమాదంలో ఉన్నావు, నువ్వు చూస్తున్నదంతా నిజమే, దేనిని ఊహించుకోవట్లేదు అని మళ్ళీ అదే అన్నోన్ నెంబర్ నుంచి స్కైకి మెసేజ్ వస్తుంది. ఎవరు నువ్వు అని స్కై అడిగితే, చనిపోవడానికి కొన్ని రోజుల ముందు లూయిస్ పోస్ట్ చేసిన ఒక వీడియోని తను స్కైకి పంపించడంతో తన అపార్ట్మెంట్ లో ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా లూయిస్ ఊహించుకుంటూ భయపడుతూ రికార్డ్ చేసిన ఆ వీడియోని చూసిన స్కై ఆ అన్నోన్ నెంబర్ నుంచి తనని కాంటాక్ట్ అవడానికి ట్రై చేస్తున్న వ్యక్తిని కలవడానికి వెళ్తుంది. స్కైని కాంటాక్ట్ అవడానికి ట్రై చేస్తున్న ఆ వ్యక్తి పేరు మోరిస్. ఒక పబ్ లో తనని కలిసిన స్కై, ఎవరు నువ్వు, లూయిస్ గురించి నీకెలా తెలుసు, నన్ను కాంటాక్ట్ అవడానికి ఎందుకు ట్రై చేస్తున్నావు అని అడిగితే, నీకు ఇప్పుడు జరుగుతున్నదే లూయిస్ కి కూడా జరిగింది. తనని వార్న్ చేయడానికి నేను తనని కాంటాక్ట్ అవడానికి ప్రయత్నిస్తూ తను చనిపోయిన రోజు తన అపార్ట్మెంట్ కి నేను వెళ్తే తనని చివరిసారిగా కలిసిన వ్యక్తి నువ్వే అని నాకు తెలిసింది. కనీసం నిన్నైనా కాపాడడానికి నేను ప్రయత్నిస్తున్నాను అని మోరిస్ చెప్తాడు. తను అసలు ఏం చెప్తున్నాడో అర్థం కాని స్కై, అసలేంటిది, లూయిస్ చనిపోతాడని నీకెలా తెలుసు అని అడిగితే, లూయిస్ ఒక ఈవిల్ ఎంటిటీ చేత పొసెస్ చేయబడ్డాడు. తను చనిపోవడానికి 8 మంది ముందు నా బ్రదర్ కి కూడా ఇదే జరిగింది. అప్పుడు తను నాతో ఇది చెప్పాలనుకుంటే నేను వినలేదు. ఆ ఎంటిటీ పొసెస్ చేసిన వాళ్లలో ఉండే చేదు జ్ఞాపకాలపై అది ఫీడ్ అవుతూ కొన్ని రోజుల పాటు వాళ్ళని టార్చర్ చేసి వాళ్ళంతట వాళ్లే చనిపోయేలా చేస్తుంది. అది కూడా ఎవరో ఒకరు చూస్తూ ఉండగా చనిపోయేలా చేసి దానిని విట్నెస్ చేసిన వాళ్ళని పొసెస్ చేసి మళ్లీ వాళ్ళని టార్చర్ చేసి చంపేస్తూ అక్కడి నుంచి వేరే వాళ్ళకి వెళ్తుంది. ఒక కాప్ చేసిన పని వలన నీ ఫ్రెండ్ అయిన లూయిస్ దీంట్లో చిక్కుకుంటే లూయిస్ చనిపోతూ ఉండడం చూసిన నువ్వు ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ గా మారావు. అది నిన్ను కూడా దాదాపు ఒక వారం రోజుల్లో చంపేస్తుంది. కానీ అలా జరగకుండా ఉండడానికి, దానిని డిస్ట్రాయ్ చేయడానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. వేరే వాళ్ళు చూస్తూ ఉండగా అది నిన్ను చంపేసి వాళ్ళకి పాస్ అవ్వడానికి ముందే నీ అంతట నువ్వే చనిపోయి మళ్లీ తిరిగి బ్రతికితే అది చనిపోయే అవకాశం ఉంటుంది. నేనొక నర్స్ని, అలా చేయడానికి నేను నీకు హెల్ప్ చేస్తాను అని మోరిస్ స్కైతో చెప్తూ ఉంటే, మోరిస్ చెప్పిందంతా విని తట్టుకోలేని స్కై అక్కడి నుంచి పారిపోతుంది. తన అపార్ట్మెంట్ కి తిరిగి వెళ్లిన తను తనకి సంబంధించిన వస్తువులను తీసుకుని తను అక్కడి నుంచి వెళ్ళిపోదామని ట్రై చేస్తుంటే, తన డాన్స్ గ్రూప్ మెంబర్స్ లో ఉండే జనాలు తననే భయంకరంగా చూస్తూ తన వెనకాల పడుతూ తనపై అటాక్ చేస్తారు. వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి స్కై ఎంతలా ట్రై చేసినప్పటికీ అది కుదరకపోవడంతో వాళ్ళ రూపంలో ఉన్న ఆ డీమన్ స్కై నోట్లోకి తన చెయ్యిని పెడుతుంది. కట్ చేస్తే 1 year బ్యాక్ తనకి జరిగిన యాక్సిడెంట్ అసలు ఎలా జరిగిందో మనకు తెలుస్తుంది. డ్రగ్స్ కి బాగా ఎడిక్ట్ అయిపోయిన తను డ్రైవ్ చేస్తున్న తన బాయ్ ఫ్రెండ్ అయిన పాల్ తో గొడవ పడుతూ కావాలని యాక్సిడెంట్ అయ్యేలా చేయడంతో తన బాయ్ ఫ్రెండ్ అయిన పాల్ చనిపోతే తను మాత్రం బ్రతికి బయటపడుతుంది. కట్ చేస్తే ఒక ప్రైవేట్ క్లినిక్ లో నిద్రలేచిన స్కైతో తన మదర్ మాట్లాడుతూ లాస్ట్ నైట్ తను తన లివింగ్ రూమ్ లో పడిపోయి ఉందని, సివియర్ గా తను డీహైడ్రేట్ అయి ఉండడంతో ఈ రోజంతా తను ఇక్కడ రెస్ట్ తీసుకుంటే తర్వాత రోజు జరగబోతున్న ప్రీ షోలో తను బాగా పర్ఫామ్ చేయొచ్చని తన మదర్ చెప్తుంది. తను షో కండక్ట్ చేయడానికి రెడీగా లేదు అని స్కై ఎంతలా చెప్తున్నా తన మదర్ వినకపోవడంతో వాళ్ళిద్దరికీ మాట పెరుగుతుంది. తనతో ఆర్గ్యూ చేస్తున్న తన మదర్ ఉన్నట్టుండి సడన్ గా ఆ డీమన్ చేత పొసెస్ చేయబడి వైలెంట్ గా మారి పక్కనే ఉన్న మిర్రర్ ని బ్రేక్ చేసి దాంతో తనని తాను పొడుచుకుని పడిపోతుంది. భయపడుతూ స్కై ఆ రూమ్ లో నుంచి బయటికి పరిగెత్తడానికి ట్రై చేసినప్పటికీ తన మదర్ తనని గాయపరుచుకోవడానికి ఉపయోగించిన ఆ అద్దం ముక్క తన చేతిలోకి రావడంతో కంగారు పడుతూ స్కై వెనక్కి తిరిగి చూస్తుంది. హెవీగా బ్లీడ్ అవుతూ ఫ్లోర్ మీద పడి ఉన్న తన మదర్ ని చూసి స్కై భయపడుతూ ఆ క్లినిక్ నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తుంది. అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డ్ గన్ తీసుకుని తనని ఆపడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళందరినీ వార్న్ చేస్తూ తను అక్కడి నుంచి ఎస్కేప్ అయి కిందకి వస్తుంది. కిందకి వచ్చిన తను కార్ ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంటే అప్పుడే తనకి ఎదురుపడిన తన ఫ్రెండ్ అయిన జమ్మ తనకి హెల్ప్ చేస్తాను అంటూ అదే కార్ లోకి ఎక్కుతుంది. జమ్మ కార్ ని డ్రైవ్ చేస్తూ ఉంటే స్కై మోరిస్ ని కాంటాక్ట్ అవడానికి ట్రై చేస్తూ తను అంతకు ముందు చెప్పిన ప్లాన్ ని ఫాలో అవుతానని ఎక్కడికి రావాలో చెప్పమని అడుగుతుంది. స్టాటన్ ఐలాండ్ కి రమ్మని తనకి తన లొకేషన్ ని మోరిస్ పంపించడంతో జమ్మాని కారులో నుంచి దిగిపోమని తనొక్కతే అక్కడికి వెళ్తానని స్కై జమ్మాతో అన్నప్పటికీ జమ్మ మాత్రం తనకి హెల్ప్ చేసేలా తన వెంటే ఉంటాను అని స్కైతో అంటుంది. అది విన్న స్కై కొంచెం రిలాక్స్ అవుతూ, జమ్మా నేను నీతో ఒక విషయం చెప్పాలి అంటూ ఉండగా జమ్మా నుంచి తనకి ఫోన్ వస్తుంది. తన పక్కన డ్రైవ్ చేస్తూ ఉన్నది తనకెలా ఫోన్ చేస్తుందా అని స్కై షాక్ అవుతూ ఆ కాల్ ని ఆన్సర్ చేస్తుంది. తనతో మాట్లాడుతున్న జమ్మ, నువ్వు నాకు వాయిస్ మెసేజ్ పంపించి చాలా రోజులైంది, ఇప్పుడే నీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాను, ఏమీ అనుకోకు అని స్కైతో చెప్తే, కానీ ఒక రోజు రాత్రి నువ్వు నా అపార్ట్మెంట్ లో ఉన్నావు కదా అని స్కై అడుగుతుంది. ఏం మాట్లాడుతున్నావు? సంవత్సరం క్రితం నువ్వు నన్ను తిట్టిన తర్వాత నేను ఇదే నీతో మాట్లాడడం అని జమ్మ బదులిస్తుంది.
దాంతో కంగారు పడుతున్న స్కై పక్కనే డ్రైవ్ చేస్తున్న జమ్మా వైపు చూస్తే డ్రైవింగ్ సీట్ లో కూర్చుని తననే వికారంగా చూస్తూ ఉన్న జమ్మా నిన్ను ద్వేషిస్తుంది స్కై, నీ గురించి ఎవ్వరూ పట్టించుకోరు అని తనతో అంటూ ఉంటే ఇదంతా నిజం కాదు అని స్కై కళ్ళు తెరిచి చూసేసరికి తనే ఆ కార్ ని డ్రైవ్ చేస్తూ ఉంటుంది. అవ్వాల్సిన యాక్సిడెంట్ ని తప్పించి తను ఆ కార్ ని అడ్డదిడ్డంగా తోలుతూ మోరిస్ తనకి పంపించిన స్టేటన్ ఐలాండ్ లొకేషన్ కి చేరుకుంటుంది. సెక్యూరిటీ గార్డ్ నుంచి తను తీసుకున్న గన్ ని మోరిస్ చేతిలో పెట్టి ఆ ప్లాన్ వర్కౌట్ అవ్వకపోతే తనని చంపేయమని అడుగుతుంది. అలాగే చేస్తానని చెప్పి మోరిస్ తనేం చేయబోతున్నాడో స్కైకి వివరిస్తాడు. తన హార్ట్ పనిచేయడం ఆగిపోయేలా చేసిన తర్వాత బ్రెయిన్ కి ఆక్సిజన్ సరఫరా ఆగిపోవడంతో 2 minutes లో తను చనిపోయే అవకాశం ఉంటుంది. కానీ తన బాడీ టెంపరేచర్ కూల్ అయ్యేలా తనని ఒక ఫ్రీజర్ లో ఉంచితే వాళ్ళకి తనని తిరిగి బ్రతికించడానికి దాదాపు 9 minutes వరకు అవకాశం ఉంటుందని, ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ సమయం వెయిట్ చేసి ఆ ఈవిల్ ఎంటిటీ చనిపోయింది అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత తనని తిరిగి బ్రతికిస్తాడని మోరిస్ స్కైతో చెప్తాడు. మోరిస్ చెప్పింది చేయడానికి సిద్ధపడిన స్కైతో తను మొదట ఒప్పుకోకుండా ఇప్పుడు ఇలా చేయడానికి ఎందుకు సిద్ధపడిందో తెలుసుకోవాలనుకుంటున్నానని మోరిస్ స్కైని అడుగుతాడు. తన జీవితంలో తను అప్పటి వరకు తీసుకున్న నిర్ణయాల వలన ఎదురైన కాన్సిక్వెన్సెస్ తో తనని తను ఎంతలా ద్వేషిస్తుందో స్కై చెప్తూ ఇప్పటి నుంచి తను ఎవరిని బాధ పెట్టాలనుకోవట్లేదని, తనని తను మాత్రమే కంట్రోల్ చేయాలనుకుంటుందని, అందుకే ఆ డీమన్ ని తను చంపేయాలనుకుంటుందని స్కై మోరిస్ తో చెప్తుంది. అదంతా విన్న మోరిస్ సరే నువ్వెక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తా అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మోరిస్ వెళ్లిపోయిన దగ్గర నుంచే మన అసలు కథ మొదలైంది. మోరిస్ వెళ్లిపోయిన తర్వాత కంగారు పడుతూ పైకి లేచిన స్కైకి ఆ ఫ్రీజర్ డోర్ మీద నువ్వు నాకే సొంతం అని హార్ట్ షేప్డ్ సింబల్ లో రాసి ఉన్న టెక్స్ట్ కనపడుతుంది. కంగారు పడుతూ ఉన్న స్కై తన మీద బ్లడ్ పడుతూ ఉండడంతో పైకి చూస్తే తనకి 1 year బ్యాక్ యాక్సిడెంట్ అయినప్పుడు కారులో చిక్కుకుపోయిన తను ఎలా ఉందో అలానే తను ఆ సీలింగ్ పై నుంచి తననే చూస్తూ ఉంటుంది. తన రూపంలోనే ఉన్న ఆ డీమన్ తన మీద పడి తనని టార్చర్ చేయడం మొదలెడుతుంది. తనతో ఫైట్ చేసి విసిగిపోయిన స్కై తనని తాను చంపేసుకోవడానికి తనే కంట్రోల్లో ఉంది అని ఆ డీమన్ కి చెప్తూ తన హార్ట్ బీట్ ఆగిపోయేలా ఇంజెక్ట్ చేసుకుంటుంది. తనని తాను చంపేసుకోవడానికి కూడా స్కై సిద్ధపడుతూ ఆ డీమన్ ని తను సఫా చేసింది అని స్కై అనుకునే లోపే ఇదంతా నిజం కాదు స్కై అంటూ స్కై అసలు ఎక్కడుందో తనకి అర్థమయ్యేలా ఆ ఈవిల్ ఎంటిటీ అసలు నిజాన్ని స్కైకి తెలిసేలా చేస్తుంది. తను ఒక చోట లాక్ చేయబడింది అని స్కై అనుకున్నప్పటికీ డోర్స్ ఓపెన్ అయిన తర్వాత తను బయటికి వచ్చి చూస్తే స్కైకి అర్థమయ్యే విషయం ఏంటంటే తను పర్ఫామ్ చేయాల్సిన షో రన్ అవుతున్న స్టేజ్ మీద తను ఉందని. అలాగే అప్పటి వరకు తను అనుకుంటున్నట్టుగా తన మదర్ కూడా చనిపోకుండా ఆ స్టేజ్ పక్కనే నుంచుని తనని బాగా పర్ఫామ్ చేయమని ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. అంటే స్కై అనుకుంటున్నట్టుగా తన చేతిలో తన మదర్ చనిపోవడం కానీ, మోరిస్ ని కలవడానికి తను స్టేటన్ ఐలాండ్ కి వెళ్లడం కానీ నిజానికి జరగవు. అదంతా ఒక ఇల్యూజన్ అని స్కై రియలైజ్ అయ్యే లోపే తనలానే తనని భయంకరంగా నవ్వుతూ చూస్తూ తన ఎదురుగా నిలబడిన ఆ డీమన్ ఒక భయంకరమైన ఆకారంలోకి మారి స్కై నోటి ద్వారా తనని పొసెస్ చేస్తూ తన షోని చూడ్డానికి వచ్చిన వేలాది మంది చూస్తూ ఉండగా స్కై తనంతట తానే తన చేతిలో ఉన్న మైక్ తో తనపై తానే బ్రూటల్ గా అటాక్ చేసుకుని చనిపోయేలా చేస్తుంది. తట్టుకోలేని ఆ దృశ్యాన్ని చూసిన అక్కడున్న జనాలందరూ గట్టిగా అరుస్తూ అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే వాళ్ళు ఎక్కడికి వెళ్లినా వాళ్ళని వెంటాడే ఒక ఈవిల్ ఎంటిటీ వాళ్ళనే పొసెస్ చేస్తూ వాళ్ళ వెనకాలే వస్తుందని. అప్పటి వరకు ఒక్కొక్కరిగా వేటాడిన ఆ ఈవిల్ ఎంటిటీ ఒక్కొక్కరు కాదు షేర్ ఖాన్ ఒకేసారి 100 మంది అన్నట్టుగా స్కై రైలీ తనను తాను చంపేసుకోవడం చూసిన ఆ వేల మందిని మాధ్యమంగా చేసుకుని ఆ ప్రపంచం మొత్తాన్ని అంతం చేయడానికి బయలుదేరుతుంది. ఇక్కడితో అయితే ఈ మూవీ అయిపోతుంది. మరి ఆ ప్రపంచంలో ఉన్న వాళ్ళలో ఎవరైనా బ్రతికి బయటపడ్డా లేదా అనేది రైటర్స్ కే తెలియాలి. మీరేమనుకుంటున్నారు? అలాగే స్కై నిజంగా మోరిస్ అనే వ్యక్తిని కలిసిందంటారా, లేదా జమ్మాని కలిశాను అని తను అనుకుంటున్నట్టుగా అది కూడా ఒక ఇల్యూజనేనా? మీ థాట్స్ ని కింద కామెంట్స్ లో తెలియజేయండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ ఎక్స్ప్లెనేషన్ తో మీ ముందుకు వచ్చేంత వరకు టేక్ కేర్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.